1 గ్రూప్ 2 గ్రూప్ 3లతో పాటు అన్ని రకాల ఫలితాలను నిలుపుదల లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. జరగబోయే పరిణామాలకు పూర్తి బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గంగారపు శ్రీనివాస్ మాదిగ ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు శాంతిసాగర్ మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్థానిక ధర్మసాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో మెయిన్ రోడ్డు వద్ద సోంపల్లి అన్వేష్ మాదిగ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు మొదటి రోజున చేపట్టడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంగారపు శ్రీనివాస్ మాదిగ ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు సాగర్ మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగల మీద అలాగే ఎస్సీ వర్గీకరణ కోరే దళిత కులాల మీద మరో కుట్ర జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ అతి త్వరలో పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటిస్తూనే మరోవైపు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే ఈ నెల 10 నుండి గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించుతున్నట్లు ఈ నెల 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3, 17న హాస్టల్ వార్డెన్ ఆఫీసర్, 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల ఫలితాలు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వెంటనే అర్ధగంట లోపే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క వార్త విని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నది, మేము ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను చేసి తీరుతాము, అంతేకాకుండా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మేము సంతోషించినాం. చేస్తాడు కావచ్చు, ఎస్సీ వర్గీకరణ చేస్తాడు కావచ్చు అని చెప్పి మేము సంతోషపడ్డాం. మాకు ఉద్యమ విరమము కొంచెం సమయం దొరుకుతుంది కావచ్చు అని చెప్పి మేము సంతోషపడ్డాం. కానీ ఆయన చెప్పింది ఒకటి చేసేది ఒకటి చేస్తుండు. ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపడతాను. ఒక టీచర్ కోర్సు చేపట్టడం వల్ల దాదాపుగా మేము చాలా ఉద్యోగాలు మా ఎస్సీ మాదిగలు నష్టపోవడం జరిగింది. ఇప్పుడు మొన్నటికి మందకృష్ణ మాదయ్య గారు 1000 గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఎస్సీ వర్గీకరణను జాప్యం చేస్తాను, మరి తక్షణమే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పి ఈ యొక్క మందకృష్ణ మాదయ్య గారు 1000 గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమాన్ని తీసుకున్న వెంటనే ఎస్సీ వర్గీకరణను షమీమ్ అఖ్తర్ కమిటీ యొక్క ప్రారంభించడం జరిగింది. కమిటీని ప్రారంభించింది కానీ ఈ యొక్క కమిటీ ఎస్సీలకు మాదిగలకు 9%, మాలలకు 5% ఈ యొక్క రిజర్వేషన్లను చేయడం జరిగింది. మరి అది జనాభా నిష్పత్తి ప్రకారంగా 32 లక్షలు మాలలు, 62 లక్షల పైచిలకు మాదిగలు ఉండడం జరిగింది. మరి మాకు 11% రిజర్వేషన్ రావాలి, వాళ్ళకి 5% వచ్చిందంటే అది సబాబు కాదని చెప్పి మందకృష్ణ మాదయ్య గారు వారిని తిరస్కరించాడు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇందులో ఉన్న లోపాలను సరిదిద్దాలి, ఏబిసిడి వర్గీకరణను చేయాలి, ఏబిసిడీలుగానే వాళ్ళు గుర్తిస్తాను. మరి ఎస్సీ వర్గీకరణ అంటే ఏబిసి కాదు, ఏబిసిడీలుగా గుర్తించాలి. కొన్ని కులాలను వేరే కులాల డి గ్రూప్ వేయాలని చెప్పి ఒక ముఖ్యమంత్రిని కలిసి వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి మీ వర్గీకరణ చేస్తాం, మీ యొక్క ఏమన్నా లోపాలు ఉంటే సరిచేస్తామని చెప్పి అని ఇప్పుడు చేయకుండా వాటిని అలాగనే ఉంచి ఇప్పుడు ఉద్యోగ నియామకాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఒక ఉద్యోగ నియామకాలను విడుదల చేయడం జరిగింది. కాబట్టి మందకృష్ణ మాదయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు ధర్మసార్ మండల కేంద్రంలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలో మేము ఒక టెంట్ చేసి దీక్షలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం, ఈ యొక్క ఉద్యోగ నియామకాలు వెంటనే నిలిపివేసి ఎస్సీ వర్గీకరణ ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. లేకపోతే మాత్రం లేని పక్షంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదయ్య గారి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జరగబోయే పరిణామాలకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ జై మాదిగా, జై జై మాదిగా, వర్ధిల్లాలే గౌరవశ్రీ మందకృష్ణ మాదయ్య గారి నాయకత్వం, గౌరవశ్రీ మందకృష్ణ మాదయ్య గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి.